నా చెంప మీద కాలు పెట్టి మెడలో ఉన్న చీరను గట్టిగా లాగుతూ ఉరివేసే విధంగా చేసేసి లాగుతాడు చీరను. తను గిలగిలా కొట్టుకుంటూ కాలు చేతులు ఆడిస్తూ చివరికి తను చనిపోతుంది. అది గమనించిన ఆ అబ్బాయి తన వదినను ఆ ఇంట్లోనే ఫ్యాన్తో చీర కట్టేసి తనను ఉరివేసేస్తాడు. అండ్ తనే ఉరి వేసుకున్నట్టు మార్చేస్తాడు. ఫ్రెండ్స్, ఇది రియల్ స్టోరీ. ఆడవాళ్లకు కొన్ని విధాలుగా చాలా అడ్డంకాలైతే వస్తూ ఉంటాయి. బ్లాక్మెయిల్ చేయడాలు, పార్టీకి వెళ్ళిన అమ్మాయిని డ్రింక్లో మత్తుమందు కలిపేసి రూమ్కి తీసుకెళ్ళి తనను ఏదో చేస్తూ వీడియోలు తీయడాలు. హాయ్ గైస్, దిస్ ఇస్ థామస్. ఇదైతే ముఖ్యంగా ఆడవాళ్లకు సంబంధించిన కథ. ఇద్దరు అన్నదమ్ములు. తమ్ముడు డిగ్రీ చదువుతూ ఉంటే అన్న వచ్చేసి బిజినెస్ అవి చూసుకుంటూ ఉండేవాడు. అండ్ అలాగే పెద్దవాడికి పెళ్ళై ఉంటుంది. అలా పెళ్ళైన కొద్ది రోజులకు అమ్మాయి కన్సీవ్ అవుతుంది. వాళ్ళ ఇంట్లో మొత్తం నలుగురు ఉంటారు. ఒక ముసలవ్వ, పెద్దవాడు, పెద్దవాడి భార్య అండ్ అలాగే డిగ్రీ చదువుతున్న తమ్ముడు. ముసలావిడకి ఎక్కువగా నిద్ర అనేది పట్టదు. అందుకే ఆమె అప్పుడప్పుడు నిద్ర మాత్రల ట్యాబ్లెట్ తీసుకొని పడుకుని ఉంటుంది. పెద్దవాడు బిజినెస్ చూసుకొని రోజు సాయంత్రం ఇంటికి వస్తాడు. ఇంకా తన భార్య ఇంట్లో పనులు చేస్తూ హౌస్ వైఫ్గా ఉంటుంది. అండ్ అతని భార్య వచ్చేసి తనకన్నా 6 నెలలు మాత్రమే చిన్నదిగా ఉంటుంది, అంటే వయసులో. అండ్ వాళ్ళ తమ్ముడు వచ్చేసి 3 ఇయర్స్ చిన్నవాడై ఉంటాడు పెద్దవాడి కంటే. అయితే అమ్మాయి కన్సీవ్గా ఉంటుంది కాబట్టి తన భర్త తనను ఎక్కువగా పని చేయకుండా రెస్ట్ తీసుకో అని అంటాడు. అప్పుడు తను కొద్దిసేపు రోజంతా పనిచేసి తర్వాత రెస్ట్ తీసుకుంటుంది. తన మరిది అయిన చిన్నవాడిని ఆ అమ్మాయి అయితే చాలా బాగా చూసుకుంటుంది. అంటే తనను మరిది అని అనకుండా తనను తన సొంత తమ్ముడిలా చూసుకొని ఉంటుంది. అలా కొన్ని రోజులు గడుస్తుంది. ఒకరోజు అమ్మాయి రూమ్లో పడుకొని ఉంటే సడన్గా తన మరిది అయిన అబ్బాయి లోపలికి వచ్చేసి వదినా వదినా అని అంటూ లోపలికి వచ్చి చూస్తాడు. తనేమో పడుకొని ఉంటుంది. అప్పుడు ఆ అబ్బాయి తనను చూసి ఒక్కసారిగా తన వదినాన్ని మర్చిపోయి తనను కామంతో చూస్తూ ఉంటాడు. అలా కొద్దిసేపు తన చుట్టూ తిరుగుతూ అన్ని విధాలుగా తనను చూస్తాడు. బయటికి వచ్చి ఆలోచిస్తూ ఇంత అందం నేను ఎప్పుడు చూడలేదు అని. రోజు నార్మల్గా చూస్తే అర్థం కాలేదు, కానీ ఇప్పుడు మైండ్ పోతుంది అని చెడుగా ఆలోచిస్తూ ఉంటాడు తన గురించి. ఒకరోజు పెద్దవాడు రోజులాగే తన బిజినెస్ కని బయటికి వెళ్ళిపోతాడు. ఇంట్లో ఉన్న అవ్వయేమో తనకు నిద్ర పట్టడం లేదని నిద్రపోయే ఒక ట్యాబ్లెట్ ఇవ్వమని ఆ అమ్మాయిని అడిగి తీసుకొని తను రెస్ట్ తీసుకుంటుంది. ఇంట్లో ఎవరు ఉండరు. తన మరిది వదిన టీ చేయమని తన దగ్గరికి వచ్చి ఇంట్లో ఎవరు లేరు అండ్ ముసలమ్మ కూడా పడుకుంది అనేది తను గమనించి తను తన వదినను అనుభవిద్దామని మనసులో అనుకుంటూ ముసలవ్వ నిద్ర మాత్రలు ఒక 2-3 తీసుకొని వాటిని పొడిగా చేసి తన వదిన టీలో తన వదినకు తెలియకుండా జాగ్రత్తగా అదైతే కలుపుతాడు. అప్పుడు వాళ్ళిద్దరూ టీ తాగి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే అమ్మాయికి సడన్గా మత్తుగా ఉంటూ తను చేసే పనులు అక్కడికక్కడే వదిలేసి బెడ్ మీద రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోతుంది. కొంత సమయంలోనే ఆ అబ్బాయి అటు ఇటు చూస్తూ ఎవరూ లేని ఆ సమయంలో తన వదిన రూమ్లోకి వెళ్ళి తన వదినను తను ఏమైతే అనుకుంటాడో అది అనుభవిస్తాడు. అలా జరిగిన కొంత సమయం తర్వాత అబ్బాయి బయటికి వచ్చి ఫ్రెష్ అయ్యి తన పనులు తను చేసుకుంటాడు. సాయంత్రానికి అమ్మాయి లేచి చూస్తే తనతో ఎవరో సంగమించినట్టు అండ్ తనకు బాడీ పెయిన్స్ కూడా కొద్దిగా ఉన్నట్టు తను నర్వస్గా ఉంటుంది. తన బాడీలో జరిగే అవన్నీ కూడా తను గమనిస్తుంది. ఇంట్లో నా భర్త లేడు, ఎవరైనా కూడా నాతో ఏమైనా చెయ్యాలంటే బయట నా మరిది కూర్చొని ఉన్నాడు. అండ్ ఇంకెవరు మరి నా రూమ్లో వచ్చి నన్ను ఏమైనా చేసేది, మరి ఎందుకు నాకు ఇలా అవుతుంది అనేసి తను చాలా డౌట్స్ అయితే పడుతూ ఉంటుంది. తను ప్రెగ్నెన్సీగా ఉండడం వల్ల ఇలాంటివి జరుగుతుంది అని తను అనుకొని లైట్ తీసుకుంటుంది. తన పని తను చేసుకుంటూ ఉండిపోతుంది. అదే రోజు రాత్రి వేళ తింటున్న సమయంలో మీరేమైనా మధ్యాహ్నం పూట ఇంటికి ఏమైనా వచ్చారా అండి అని అడుగుతుంది. నేను టౌన్కి వెళ్ళాను, చాలా సమయం అయ్యింది, చూసావు కదా రాత్రి అయింది ఇంటికి వచ్చేసరికి అని చెప్తాడు. ఇంకా ఎందుకు అడుగుతున్నావు, ఏమైంది అని అడిగితే తను ఏం లేదు బాడీ పెయిన్స్గా ఉంది అని తను చెప్తుంది. అప్పుడు తన భర్త
నేను నిన్ను రెస్ట్ తీసుకోమన్నాను కదా, ఎందుకు ఇవన్నీ పనులు చేస్తావు అని చెప్తాడు. దానికి తనైతే రెస్ట్ తీసుకున్నాను కాబట్టే బాడీ పెయిన్స్ అనేది నాకు వచ్చింది అని అంటుంది నవ్వుకుంటూ. అయితే ఎక్కువగా రెస్ట్ తీసుకోకులే అని వాళ్ళిద్దరూ ఆ రోజు రాత్రి మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ కొన్ని రోజుల తర్వాత తనైతే ఒక అమ్మాయిని జన్మనిస్తుంది. తను పుట్టినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా ఉంటారు. అలా అమ్మాయి పుట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అమ్మాయికి స్నానం చేయిస్తూ ఉంటే తనను తన మరిది గమనిస్తూ ఉంటాడు. తను తన వదినని మళ్ళీ టీ పెట్టమని అడిగి చిన్న పాపను తను ఫీడింగ్ చేస్తున్న సమయంలో తన వదిన తాగాల్సిన పాలలో మళ్ళీ మత్తుమందు కలిపి తనను తాగిస్తాడు. అమ్మాయి తను పాలు తాగిన తరువాత మళ్ళీ తన శరీరం మబ్బుగా ఉంటూ పాపను తీసుకుని బెడ్ మీద పడుకుని ఉంటుంది. అప్పుడు ఎవరూ లేని సమయం చూసి తను తన వదినతో మళ్ళీ సంగమిస్తాడు. అలా తన వదినతో తను అలా చేసిన తరువాత తను వెళ్ళిపోతాడు. సాయంత్రానికి తను మళ్ళీ లేచి చూస్తే తనకు డౌట్ వస్తుంది. కానీ నిద్రలో ఉన్నప్పుడు ఎవరు అలా చేస్తారు, ఆయన ఏమైనా వచ్చాడా అని అనుకుని మళ్ళీ తనను అడిగితే తను ఒకప్పుడు ఇలాగే చెప్పావు, ఇప్పుడు కూడా అలాగే అడుగుతున్నావు, అసలు ఏమైంది నీకు అని అడిగితే ఏం లేదు అని చెప్పేసి మళ్ళీ ఊరుకుంటుంది. వారం రోజుల తరువాత ముసలవ్వ చిన్నవాడిని ఆ నిద్ర మాత్రలు ఇవ్వు బిడ్డ, నాకు నిద్ర పట్టడం లేదు అని అడుగుతుంది. తను నిద్ర మాత్రలు ఆమెకిచ్చి తను కూడా ఒక 2 నిద్ర మాత్రలు తీసుకుంటాడు. తీసుకొని మాత్రలను పొడిగా దంచుతూ ఉంటే తన వదిన అది గమనిస్తుంది. తనంటి ఆ ట్యాబ్లెట్ని ఎందుకు పొడిగా చేస్తున్నాడు అని తను అనుకుంటూ ఉంటే వదిన టీ చేసి ఇయ్యవా అని తన మరిది వచ్చి మళ్ళీ అడుగుతాడు. అప్పుడు తనకు ఒక్కసారిగా అనుమానం అయితే వస్తుంది. తను నాతో టీ అడిగిన రోజులే నాతో ఎవరో తప్పుగా ప్రవర్తించినట్టు ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అయితే ఈసారి టీ తాగకుండా పడుకొని గమనిద్దాం అని అనుకుంటూ టీ అయితే రెడీ చేస్తుంది. అండ్ తను తాగినట్టు చేసి రూమ్లోకి వెళ్ళి పడుకొని మెలకువగా ఉంటుంది. కొద్దిసేపటిలోనే అబ్బాయి తన వదిన దగ్గరికి వచ్చి తన కాళ్ళు పట్టుకొని కాళ్ళ మీద ముద్దులు పెట్టుకుంటూ బెడ్ మీద పడుకొని ఉన్న తన వదిన పక్కన పడుకొని చీరపైట తీసి తనను కౌగలించుకునేసరికి ఒక్కసారిగా తను లేచి తన మరిదిని చెంప మీద కొట్టి, తప్పు కదరా, తమ్ముడిలా కొడుకులా చూశాను కదరా, ఎందుకు ఇలా చేశావు అని మళ్ళీ తనను కొడుతుంది. అప్పుడు తను వదిన క్షమించు, తప్పైంది, అన్నయ్యకు చెప్పకు అని తన కాళ్ళు పట్టుకొని బ్రతిమాలుకుంటూ ఉంటాడు. అయినా ఆమె తన మాట అసలు వినదు. నేను అన్నయ్యకు నీ గురించి మొత్తం చెబుతా, నీ పని చేయిస్తా అని అంటుంది. ఇప్పుడు తన కాళ్ళు పట్టుకొని తనను బ్రతిమాలుతూ ఉంటాడు. తన వదిన తనను తోసేసి బయటికి వెళ్ళడానికి చేస్తూ ఉంటే తను ఒక్కసారిగా తన వదినను వెనక్కి లోపలికి లాగేసి డోర్ వేసేసి తన వేరే చీర తీసుకొని తనను ఊరుకో, లేకపోతే ఈ చీరతో నీకు ఉరివేసేస్తా అని చెప్పి బెదిరించి తన మెడ చుట్టూ చీరను చుట్టేసి ఇద్దరూ గొడవ పడుతూ ఉంటారు. మెడ చుట్టూ చుట్టేస్తాడు, కానీ తనేమీ ఆమెను ఏమీ చెయ్యడు. ఆమె మాత్రం నిజంగానే ఏమైనా చేస్తాడేమో అని భయంతో అరుస్తూ ఉంటుంది. అరుస్తూనే తనని నూకేస్తూ కొడుతూ ఉంటుంది. చివరికి ఆ అబ్బాయికి కోపం వచ్చి తన వదిన మెడలో ఉన్న చీరతో సహా తనను కింద పడేసి తన చెంప మీద కాలు పెట్టి మెడలో ఉన్న చీరను గట్టిగా లాగుతూ ఉరివేసే విధంగా చేసేసి లాగుతాడు చీరను. తను గిలగిలా కొట్టుకుంటూ కాలు చేతులు ఆడిస్తూ చివరికి తను చనిపోతుంది. ఆ అబ్బాయి తన తలపైన కాలు పెట్టి చీరను గట్టిగా లాగడంతో ఆ చీర తన మెడలో ఉరిగా మారి తనైతే చనిపోతుంది. అది గమనించిన ఆ అబ్బాయి తన వదినను ఆ ఇంట్లోనే ఫ్యాన్తో చీర కట్టేసి తనను ఉరివేసేస్తాడు. అండ్ తనే ఉరివేసుకున్నట్టు మార్చేస్తాడు. అలా మొత్తం చేసి తన రూమ్లో ఫ్రెష్ అయ్యి భయపడుతూ పడుకుని ఉంటాడు. సాయంత్రానికి పాప ఏడుపు అయితే ముసలావిడకి వినిపిస్తుంది. ముసలావిడ పాప ఏడుస్తుందమ్మా చూసుకో అని చెప్తే పాప ఏడుపు అయితే ఆగదు. అప్పుడు ముసలమ్మే లోపలికి వెళ్ళి చూస్తే ఉరివేసుకున్న తనను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి అరుస్తూ ఊరి వాళ్ళందరినీ పిలుస్తుంది ముసలమ్మ. బయట వాళ్ళు అందరూ వచ్చి తననైతే దింపుతారు. తన భర్త సాయంత్రానికి ఇంటికి వచ్చి చూస్తే అందరూ ఏడుస్తూ ఉంటారు. ఏమైంది అని తను వెళ్ళి చూసేసరికి తన భార్య శవంగా ఉండడంతో తను ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పనవుతుంది. తను అది చూసి తట్టుకోలేకపోతాడు. బోరున అందరూ ఏడుస్తూ ఉంటే తన భర్త తనను హత్తుకొని
ఏడుస్తూ ఉంటాడు. కానీ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు మాత్రం అబ్బాయే ఏమో అమ్మాయిని టార్చర్ చేశాడు కాబట్టి అమ్మాయి అయితే ఉరివేసుకుంది అని వాళ్ళు ఒక పెద్ద గొడవ చేసి తనను కొట్టడానికి చేస్తారు. అప్పుడు తను ఆ అవమానంతో చాలా బాధపడుతూ ఉంటాడు. అలాగైతే గొడవ జరుగుతుంది. అండ్ కార్యక్రమాల ప్రకారం 7 రోజులు లేదా 9 రోజుల్లో దినం అనేది చేస్తారు కదా. ఆ దినం అయిపోయిన తర్వాత రోజు తనైతే పాపను తీసుకొని బెడ్ మీద పడుకొని ఉంటాడు. తను సడన్గా కళ్ళు తెరిచి డోర్ వైపుగా చూస్తే అక్కడ శవాన్ని వైట్ బట్టలతో చుట్టేస్తాం కదా, అదేవిధంగా డోర్ దగ్గర అయితే తన భార్యలాగా ఒక భయంకరమైన ఆకారం అయితే నిలబడి ఉంటుంది వైట్ కలర్లో. అది చూసిన అతను సడన్గా భయపడి లేచి చూస్తే అంతలోనే తను మాయమైపోతుంది. అప్పుడు తనకైతే చెమటలు పట్టేస్తాయి. కొద్దిగా ఊపిరి పీల్చుకుని పాపను తన గుండెల మీద పెట్టుకొని పడుకొని ఉండిపోతాడు. ఎందుకంటే పిల్లల మీద అమ్మ ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పాపను తను హత్తుకొని పడుకుంటాడు. అండ్ తర్వాత రోజు తను ఇంటి డాబా పైన కూర్చొని మందు తాగుతూ తన భార్యను తలుచుకుంటూ ఉంటాడు. తనను ఏ దారి గుండా అంబులెన్స్లో తీసుకెళ్లారో ఆ దారి నుంచి తను చూస్తూ ఉంటాడు. అప్పుడు అతనికి దూరంగా రోడ్ మీద సేమ్ బట్టలతో చుట్టేసి శవాన్ని అయితే చుట్టేస్తాం కదా, ఆ విధంగా చుట్టేసి ఉండే ఒక ఆకారం అయితే రోడ్డు మీద కనిపిస్తుంది. అండ్ దాన్ని అలాగే తను భయపడుతూ చూస్తూ ఉంటే దూరంగా తన భార్య నిలబడి ఉంటుంది. దయ్యమేమో రోడ్డు మీద కనిపిస్తుంది. తనేమో ఇంటి పైన డాబా పైన మందు కొడుతూ ఉంటాడు. అండ్ దయ్యం ఏడుపైతే ఇంటిని ఆనుకుని ఇంటి బ్యాక్ సైడ్ గోడ దగ్గర నుంచి ఏడుపైతే వినిపిస్తూ ఉంటుంది. అప్పుడు తను ఒక్కసారిగా భయపడి వెనుకడుగైతే వేస్తాడు. తను ఎంతైతే భయపడతాడో దయ్యం తనకు అంత దగ్గరగా వచ్చేస్తుంది. అప్పుడు తన తమ్ముడు ఒక్కసారిగా వచ్చి అన్నయ్య ఏం చేస్తున్నావు, పాప ఏడుస్తుంది అని అనేసరికి దయ్యం ఒక్కసారిగా అని సౌండ్ చేసి మాయమైపోతుంది. అది గమనించిన వాళ్ళిద్దరైతే భయపడిపోతారు. అండ్ అలా రోజు రాత్రిపూట దయ్యం అయితే వాళ్ళ ఇంటి వెనకాల ఏడుస్తూ ఉంటుంది. ఒకరోజు ముసలవ్వ రోడ్డు పైన నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. తను వెళ్తూ ఉంటే దూరం నుంచి ఒక పెద్ద సుడి తన దగ్గరికి అయితే వస్తూ ఉంటుంది. వచ్చి ముసలవ్వకు కొంచెం దూరంగా ఉండి సుడిలో నుంచి సౌండ్స్ అయితే నేను నా భర్తను నా కూతురిని చూడాలని ఉంది అని చెప్పేసి అలా ఆ పెద్ద సుడి ఒక్కసారిగా కిందకి పడిపోయి మాయమైపోతుంది. తర్వాత రోజు అమావాస్య సాయంత్రం 7:30 ఆ టైంకి పెద్దవాడు బైక్ మీద ఇంటికి వెళ్తూ ఉంటే తన బైక్ ప్యాకెట్లో నుంచి తను తీసుకెళ్తున్న ఒక వస్తువు అయితే కిందకి పడిపోతుంది. అప్పుడు అతను బైక్ ఆపేసి కింద పడిన వస్తువు తీసుకోకూడదు అని ఆలోచిస్తూ ఉంటే తన లెఫ్ట్ సైడ్ నుంచి ఒక పంది అయితే అరుస్తున్నట్టు సౌండ్స్ అయితే వస్తుంది. తను అది గమనించి వెళ్ళిపోదామని బైక్ స్టార్ట్ చేసి వెళ్ళగానే ఒక గాలి అనేది స్పీడ్గా తన వెనుక నుంచి వచ్చి తనను బైక్తో సహా ఎత్తేస్తుంది. అప్పుడు తను భయపడిపోతాడు. కింద పడి ఉన్న తన దగ్గర తన చెవిలో ఏదో సౌండ్ వచ్చి తనను పిలుస్తున్నట్టు ఒక వాయిస్ అయితే వినిపిస్తుంది. అప్పుడు తను బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోదాం అని అనుకునేసరికి ఒక సుడిగాలి అయితే తన దగ్గరికి వచ్చి తనను చుట్టేసి ఒక్కసారిగా దయ్యం తనలో అయితే ప్రవహిస్తుంది. అండ్ అప్పుడు తను దయ్యంగా మారిపోయి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి తనలో ఉన్న దయ్యం ఇంట్లో వెళ్ళి అక్కడ మొత్తం గమనిస్తూ ఉంటూ తన పాపను చూస్తూ తల మీద చెయ్యి వేస్తూ ఎత్తుకొని ఆడిస్తూ ఉంటుంది. కొంత సమయం తర్వాత అతను అర్ధరాత్రి వేళ ఇంటి వెనకాలకి వెళ్ళి ఏడుస్తూ కూర్చొని ఉంటాడు. ఆ సౌండ్కి ముసలావిడ అండ్ చిన్నవాడు ఇద్దరూ లేచి పెద్దవాడి రూమ్లోకి వెళ్ళి చూస్తే పాప మాత్రమే అక్కడ ఉంటుంది. పెద్దవాడు అక్కడ ఉండడు. ఇంటి వెనకాల కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అది వాళ్ళు ఇద్దరూ చూసి బాబు ఏమైందిరా, ఇక్కడేం చేస్తున్నావు, ఇంట్లోకి వెళ్ళి పడుకుందాం పద అని ముసలావిడ భయపడుతూనే చెప్తుంది. అండ్ అలాగే తమ్ముడు అన్నయ్య పద అని అంటూ తన చెయ్యి పట్టుకోగానే ఒక్కసారిగా తనను కోపంగా చూస్తే తన కళ్ళు ఎర్రగా అండ్ తన ఫేస్ మొత్తం ఏడ్చి ఏడ్చి కందిపోయినట్టుగా తన హెయిర్స్ చింపరిగా అలాగైతే తను ఉంటాడు. వాళ్లకు అనుమానం అయితే వస్తుంది, తనలో తన భార్య ఆత్మ ప్రవేశించిందేమో అని వాళ్ళిద్దరూ అనుమానిస్తారు. అండ్ అదే నిజం. అండ్ తను పైకి లేచి తన తమ్ముడి కాలర్ పట్టుకొని పైకి లేపి చేతితో గాల్లో లేపి తన తమ్ముడిని అయితే కొడుతూ ఉంటాడు. ముసలావిడ భయపడుతూనే వాళ్ళిద్దరిని ఆపడానికి చేస్తే అతను మాత్రం ఆగడు.
చిన్నవాడి కాళ్ళు చేతులు విరిచేస్తాడు. అది చూసి ముసలావిడ ఒక్కసారిగా భయపడి పెద్దవాడిని కొడితే అప్పుడు అతను ఒక్కసారిగా ఆగిపోయి కింద కూర్చొని బోరున ఏడుస్తూ అయ్యో అయ్యో నా వాళ్ళను దూరం చేశాడే అని అరుస్తూ ఏడుస్తూ ఉంటాడు. అది చూసి భయపడిన ముసలావిడ ఊరి వాళ్ళని పిలుచుకొస్తుంది. అందరూ వచ్చే సమయంలోనే ఆ దయ్యంగా ఉన్న అతను తన తమ్ముడి మెడ కొరికి గాల్లో లేపి తన రక్తమైతే మొత్తం తాగేస్తాడు. అది ఊరి వాళ్ళు చూస్తారు. తమ్ముడైతే చనిపోతాడు అండ్ పెద్దవాడు ఒక్కసారిగా కిందికి పడిపోతాడు. ఒక్కసారిగా దయ్యం తనను కిందికి పడేస్తుంది అండ్ తను గట్టిగా అరుస్తూ ఉంటే ఆత్మ తన శరీరంలో నుంచి వెళ్ళిపోతుంది. ఊరి వాళ్ళు ఆ మ్యాటర్ని పోలీసుల దాకా వెళ్ళనీయలేదు. పెద్దవాడు లేచిన తర్వాత తనను అందరూ వివరిస్తారు. తమ్ముడు చనిపోయాడన్న బాధ పెద్దవాడికి కుమిలిపోయేలా చేస్తుంది. పాపను వాళ్ళు జాగ్రత్తగానే చూసుకుంటారు. ఫ్రెండ్స్, ఇది రియల్ స్టోరీ. నా ఫ్రెండ్ నాకు చెప్పిన రియల్ స్టోరీ ఇది. అందుకే వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పలేదు. ఒక విషయం ఏంటంటే ఆడవాళ్లకు కొన్ని విధాలుగా చాలా అడ్డంకాలు అయితే వస్తూ ఉంటాయి. బ్లాక్మెయిల్ చేయడాలు, పార్టీకి వెళ్ళిన అమ్మాయిని డ్రింక్లో మత్తుమందు కలిపేసి రూమ్కి తీసుకెళ్ళి తనను ఏదో చేస్తూ వీడియోలు తీయడాలు, ఇలాంటి బ్లాక్మెయిల్స్ అయితే అమ్మాయిలకి చాలానే వస్తుంది. కాబట్టి అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మన దేశంలో 2019 నుంచి 2021 వరకు ఈ మధ్యకాలంలో 13,13,000 మంది అమ్మాయిలు ఆడవాళ్ళు మిస్ అయ్యారు. ఈ డేటా కూడా ఇండియన్ ఆఫ్ మినిస్ట్రీ హోమ్ అఫైర్స్ వాళ్ళు చెప్పారు. మిస్ అయిన అమ్మాయిలు హ్యూమన్ ట్రాఫికింగ్, మర్డర్ ఆర్ రేప్ ఏదైనా అయ్యుండొచ్చు. కాబట్టి మీరు ఇంట్లో అయినా బయట అయినా చాలా జాగ్రత్తగా ఉండాలి అనేసి ఈ వీడియో అయితే చేశాను. వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి అండ్ హారర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.